ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి ఎకనామిక్స్లో. అంటే ఇది కోల్పోవడం వల్ల, ఇది చేయడం వల్ల ఏం కోల్పోయాననే దానికి. అఫ్ కోర్స్ మీరు అన్ని లెక్కలేసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, డిడ్ యూ గివ్ అప్ ఎనీ ఆపర్చునిటీస్ దీనికోసం ఆ టైంలో? ఆ 15 రోజులు 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇతర ఆపర్చునిటీస్ వచ్చి నో ఐఎమ్ బిజీ విత్ బాపు అన్నారా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐమ్ ఫైన్ విత్ దట్. అలా అనుకునే అడ్వాంటేజ్ వస్తుంది నాకు. కొత్తగా బ్రహ్మాజీని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో మనం కూడా తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ నాకు. కొత్త బ్రహ్మాజీని చూస్తారు అన్న ఇది. సో బ్రహ్మాజీ 2.0 అనొచ్చా ఈ క్యారెక్టర్లో? బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్కువ చేయలేదు. నేను చేయలే ఎప్పుడు. అంటే ఇలా ఎక్కువ సీరియస్గా లేకపోతే కొంచెం ఫన్నీగా అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసిన అలవాటు మిమ్మల్ని. అందుకే ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా. సో ఎలా ఉండింది భాష అది నేర్చుకోవడం? ఈ పర్టికులర్ ఇక్కడే ఉన్నాను కదా 30 ఏళ్ళ నుంచి భాష నేర్చుకోవడం తెలుసు. అంటే అలా కాదు, ఆ యాస రావాలిగా. ఆ యాస కొంచెం డైరెక్టర్ బాగా నేర్పించాడు, డబ్బింగ్లో చెప్పేవాడిని. సో ఆల్మోస్ట్ కొంత మ్యాచ్ అయ్యింది. పక్కనే ఆయన సుధాకర్ రెడ్డి గారు, బలగం ఆయన. సో ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతాడు ఆయన. ఇటుపక్క ఆమెని గారు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం యాక్టింగ్ నేర్చుకుని బ్యాలెన్స్ చేసి చేశాను అనమాట. ఆమెని గారు కూడా నేర్పించారు యాక్టింగ్ నాకు. ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన, విశ్వనాథ్ గారు బాబు గారి దగ్గర పనిచేసిన ఆవిడ.